श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ప్రతి మాసము కూడా గ్రహ సంచారంలో అనేటువంటివి ద్వాదశ రాశుల్లో జరుగుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశిలో ఏ గ్రహస్థితులు మారడం వల్ల వారికి జరిగేటువంటి ప్రభావం ఏమిటి, ఏ స్థితిగతులు వాళ్ళు మారుతున్నారు, ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏమన్నా ఉండబోతుందా, శత్రునాశనం ఏమన్నా జరిగే అవకాశం కానీ, లేదా శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కానీ అసలు ఏ నెలలో జరుగుతుంది, జరగడానికి ఏ రాశి ప్రభావాల్లో ఏ నక్షత్ర ప్రభావయుక్తంతో ఏ స్థితిలో వాళ్ళు రావడం వల్ల మనలో ఆలోచనలు మారుతున్నాయి అనేటువంటి విషయంలో, పైగా ఈరోజు ఆలోచించేటువంటి విధానం రేపు ఉండదు. ఒక దృఢ సంకల్పం ఈ రోజు తీసుకున్న 4 రోజుల తర్వాత సంకల్ప ఫలం మారిపోతుంది. ఏం చేస్తాంలే, చూద్దాంలే, అన్నీ ముందే విధి నిర్ణయాలు అయిపోయి ఉంటాయిలే, ఇటువంటి మాటలు ఎందుకు మనం మాట్లాడుతాం? ప్రమాదాలు అనేటువంటి ఈ నెలలోనే ఎందుకు జరుగుతాయి? కొంతమందికి ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక మాసంలో అదే మాసంలో జరుగుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతాయి? వీటన్నిటికీ గల కారణాలు ప్రధానంగా ఏమిటంటే, నక్షత్ర ప్రభావాల యుక్తంతో రాసులలో నవనాయకుల యొక్క సంచారణ మారడం వల్ల జరగటం అనేటువంటిది జరుగుతుంది. పౌర్ణమి అమావాస్య వ్యవస్థతోటి గ్రహణాల యొక్క స్థితిగతులు అనుసరించుకుని ఈ నవగ్రహాలు స్థానాలు మారడం వల్ల మన యొక్క జాతకంలో అనేకమైనటువంటి మార్పులు జరిగి మనం అనుకున్నటువంటి అచీవ్మెంట్ అవ్వడం, చివరి వరకు ధనం వస్తుంది అనుకుని చివరి మూమెంట్లో రాకపోవడం, వివాహం అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఏదో ఒక ఇబ్బందితో దూరం అవ్వడం, ఈ నెల నేను కన్ఫామ్ అయ్యాను పర్వాలేదు అనుకున్నప్పుడు అది మళ్ళా ఇబ్బంది పెట్టడం, ఎంత ప్రయత్నించినా ఉద్యోగ ప్రాప్తి కలగకపోవడం, ఎంతసేపటికి కూడా అందరూ బాగానే ఉన్నారు, నా యొక్క జాతకంలోనే ఇబ్బందిగా ఉంది, నేనొక్కడిని మాత్రమే సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాను అనేటువంటి ఆలోచనలు రావడం, వీటన్నిటికీ గల కారణాలు ఏమిటంటే నవనాయకుల యొక్క స్థితిగతులు ఆధారం. ఇప్పుడు మనం మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా రవి స్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుంటాం. ఏ విధంగా వీరు ఆర్థికంగా కానీ లేదా వీరి ఆలోచన విధానాలు ఏమైనా మార్చుకోవాలా, ఈ నెల నుంచి వచ్చేటువంటి నెల వరకు కూడా వీరి యొక్క ఆలోచన యుక్తం మారడానికి ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అదేవిధంగా కోర్టు సంబంధితం కానీ, భార్యాభర్తల మధ్య చికాకులు కానీ, లేకపోతే విద్యలో ఉన్నతమైన స్థితిగతులు పొందడం కానీ, మీరు అనుకున్నటువంటి రంగంలో అనుకున్న విధంగా మీ యొక్క విజయకేతను ఎగరవేయడానికి అనుకూల వాతావరణాలు ఎప్పుడు కలుగుతాయి, వీటన్నిటినీ మనం చాలా క్షుప్తంగా చాలా ఈజీగా మనం ఈ వీడియోస్ నుంచి తెలుసుకుంటాం. ఎక్కడి నుంచి? మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా రవి సంచరించడం వల్ల జరిగేటువంటి స్థితిగతులు. అందరిలాగే ద్వాదశంలో రవి, అష్టమంలో రవి, రవిస్థానం గురుడు వక్రీభవిస్తూ 8వ ఇంటి నుంచి 11వ ఇంటికి చూస్తోంది. ఇలాగా మనం వివరించామనుకోండి, మీరు అర్థం చేసుకునేటువంటి స్థితులు కొంతమందికి ఉంటాయి, అర్థం కాని వారు కొంతమంది ఉంటారు. కాబట్టి రవిస్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మీనం వరకు ఏ ఏ ఫలితాలు జరగబోతున్నాయి అనేది మనం అత్యంత క్లియర్గా ఇప్పుడు మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఈ రవి సంక్రమణ జరగడం అనేటువంటి దాని వల్ల జరిగేటువంటి ప్రభావాలు కేవలం గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, నేను తెలియజేసేది కేవలం గోచార రీత్యా మాత్రమే, వ్యక్తిగతంగా కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనం వరకు కూడా రానున్న మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు జరిగేటువంటి విపత్తులు
దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ఎదరికి వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి మన కఠినమైన నిర్ణయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి కన్యా రాశి వారికి మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా రవిస్థానయుక్తాలు మారుతూ ఉండడం వల్ల వీరు మంచి ఆలోచన ధారణ మారుతుంది, అవకాశాలు అనేవి వెలిపుచ్చుకుంటుంటారు, పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. పైగా ఈ కన్యా రాశి వారు మార్చి 18వ తారీఖు తర్వాత నుంచి కూడా ఆలోచనని చాలా క్లియర్ గా చెప్తూ ఉంటారు. ఏదన్నా మొహం మీద చెప్పడం అనేటువంటిది నేర్చుకుంటారు, సిగ్గు బిడియం అనేటువంటి దూరం పెడుతుంటారు. రాజకీయ నాయకులకు మాత్రం గడ్డుకాలంగా ఉందని చెప్పుకోవచ్చు. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉన్న వారికి మాత్రం అవకాశాలు అందిపుచ్చుకుంటారు, కానీ నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉండదు. ఏదో చిన్న తప్పిదం వల్ల, ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల మిమ్మల్ని పక్కకి జరిపేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదన్నా ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు మీ ఫోన్లు కానీ లేకపోతే మీ యొక్క దృష్టి కానీ మళ్లించడానికి అనేక విధాలైన ప్రయత్నాలు జరుగుతుంటాయి. వాటిని కొంచెం మీరు గ్రహించుకోండి. ఉన్నతమైన స్థితిలో మీరు ఉండడం ఖచ్చితంగా జరుగుతుంది. పైగా వ్యాపారాల్లో మాత్రం లాభం అనేది కనబడుతుంది. లాభం కనబడుతుంది కదా అని చెప్పి ఆ పెట్టుబడి సేవింగ్స్ లో పెట్టకండి. మీరు సేవింగ్స్ లో పెట్టినట్లయితే మొత్తాన్ని ఖర్చు పెట్టేస్తారు. ఆ వచ్చిన లాభాన్ని మరొక దాని మీదకి ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి తప్ప సేవింగ్స్ చెయ్యవద్దు. పైగా ఈ కన్యా రాశి వారు మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు మధ్యలో మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే 1-2 సార్లు క్లియర్ గా ఆలోచించుకోండి. ఉత్తమమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బంగారు భవిష్యత్తు ఈ నిర్ణయాలు తోడ్పడుతుంటాయి. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో ఈ నెల శుభవార్త వినే అవకాశం లేదు. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో మార్చి 24వ తారీఖు తర్వాత నుంచి మంచి సంబంధాలు రావడం, కొన్ని కుదరడం, దీనివల్ల మీరు ఏది తీసుకోవాలి నిర్ణయం అనేటువంటి ఒక డైనమోలో పడడం జరుగుతుంది. ఈశ్వర అనుగ్రహంతో మీరు చక్కటి నిర్ణయాలు తీసుకోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ లో ధనాన్ని మాత్రం కన్యా రాశి వారు వెచ్చించాలి అంటే ఏప్రిల్ వరకు ఆగండి. ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో స్టాక్ మార్కెట్ లో అడుగు పెట్టరాదు. పైగా పాత బంధము, రావలసిన ధనము ఏవైతే ఉన్నాయో అవి ఈ నెల రావు. ఆర్థికంగా ఒక మెట్టు ఎక్కడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ధనం విషయంలో కంగారు పడిపోవాల్సిన అవసరం కన్యా రాశి వారికి ఈ నెలలో ఎక్కడా కూడా ఇబ్బందిదాయకంగా లేదు. ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది కూడా చెవుకు సంబంధించి లేదా మెదడుకు నరాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ ఇబ్బందుల వల్ల మీరు రానున్న రోజుల్లో కాస్త మతిమరుపు అనేటువంటి ఏర్పడే అవకాశం లభిస్తోంది. కాబట్టి కన్యా రాశి వారు ఈ మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడాను ప్రతిరోజు కూడా లలితా సహస్రనామం వినడం లేదా లలితా సహస్రనామాల్లో ఏదో ఒక నామాన్ని నిత్యము స్మరించుకుంటూ ఉండడం అత్యంత శుభస్సు శీఘ్రంగా మీకు కలిసి వస్తుంది.